శంకుస్థాపనలో పాల్గొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరున నాయకులు సోదరి పేడాడ రమణ కుమార్ గారు, అధ్యక్షురాలు పప్పల సునీత గారు, అదేవిధంగా కార్యదర్శి లక్ష్మి గారు, కృష్ణారామార్ గారు, జేసీఎస్ కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త బగాతి విజయ్ గారు, జేసీఎస్ కన్వీనర్ అమరేశ్వర రెడ్డి గారు, ఏవిఎన్ రాజు గారు, మహాలక్ష్మి నాయుడు తదితరులందరూ కూడా కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే కాదు ఇప్పటి వరకు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్, డ్రైన్స్, హాస్పిటల్స్, స్కూల్స్, పార్క్స్, కమ్యూనిటీ హాల్స్, బరియల్ గ్రౌండ్స్, ఎలక్ట్రిఫికేషను, ఈ వర్కులకు సంబంధించి 24/7 అమృత్ కాకుండానే 230 రూపాయలు నిధులు ఇచ్చించడం జరిగింది. ఈ నియోజకవర్గ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఆలోచన కూడా చేయలేదు ఈ నియోజకవర్గంలో ఎందుకు విద్యుత్ వస్తున్నాయి దానిపైన చేసి కేవలం ట్రాన్స్ఫార్మర్స్కి, సబ్స్టేషన్స్కి విద్యుత్ అప్గ్రేడ్ చేయడానికి 123.5 కోట్ల రూపాయలు గడిచిన 4.5 సంవత్సరాలుగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో మనం ఖర్చు పెట్టడం జరిగింది. ఎందుచేతంటే గతంలో ఇదంతా కూడా ఇండివిజువల్ హౌసెస్ ఉండే ప్రాంతం, చాలా ప్రాంతాల్లో ఒక 10 ఇళ్ళు ఉంటే ఆ 10 ఇళ్ళ స్థానంలోని 10 అపార్ట్మెంట్లు వచ్చి 200 ఫ్లాట్స్ అవడం జరిగింది. అంటే 10 మీటర్లు ఉన్న ప్లేస్లో 200 మీటర్లు ఉన్నాయి. దానికి తగు స్థాయిలో 15-20 సంవత్సరాల క్రితం ఉన్న వేసిన లైన్స్ని కానీ, ట్రాన్స్ఫార్మర్స్ని కానీ, సబ్స్టేషన్స్ కానీ అన్నీ కూడా అప్గ్రేడ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలను తూచా తప్పకుండా సంక్షేమం విషయంలో ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు కులాలకి, మతాలకి, పార్టీలకు అతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్నాము. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజాభిప్రాయాన్ని గౌరవించి 100% మెరుగైన వసతులు కల్పించాలనేది ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం. ఆయన ఆదేశాలను తూచా తప్పకుండా రాబో రోజుల్లో కూడా మరింత విస్తృతంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతానికి సంబంధించి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నార్త్ పార్ట్కి సంబంధించి, నార్త్ పార్ట్ అంటే నేషనల్ హైవేకి నార్త్ సైడ్ ఉన్న పార్ట్, సింహాచలం కొండకి సౌత్ సైడ్ ఉన్న పార్ట్కి సంబంధించి ప్రధానంగా మనకి రోడ్ ఒకటి ఉండటం జరిగింది. దాని గిరి ప్రదక్షిణ కూడా మనం యూజ్ చేస్తుంటాం. దానికి ఇప్పటికే సుమారు 18 కోట్ల రూపాయలతో ఆధునీకరించడం జరిగింది. అది కాకుండా మన గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన రాడిసన్ బ్లూలో జరిగిన ప్రారంభోత్సవంలో 34,76,00,000 రూపాయల నిధులతో సిఎస్ఆర్ ఫండ్స్తో ఆ రోడ్డు కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని కూడా త్వరలోనే వర్క్స్ ప్రారంభించి వైడెన్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్న తరుణంలో ఈరోజు కొంతమంది ఎన్నికల సమయంలో పోటీ చేయడానికి ముందుకొచ్చే కొంతమంది నాయకులు, మాజీ శాసనసభ్యులు 2014 నుంచి 2019 వరకు ఎమ్మెల్యేగా ఉన్న విష్ణుకుమార్ రాజు గారు, ఆయన వయసులో పెద్ద ఆయన, ధనంలో పెద్ద ఆయన, కానీ మాట్లాడే మాటల వాట్లు చాలా చిన్నతనంతో జనం చిన్నబుచ్చుకునే విధంగా మాట్లాడుతున్నారు. అంటే ఆయన విజ్ఞతకే నేను వదిలిపెడతా ఉన్నాను. మేము అభివృద్ధి చేసిన పనుల్ని మేము ప్రపోజల్ చేసే ఉంటాం, లేకపోతే ఎక్కడో చోట 24/7 కోసం పైప్ లైన్ వేయటం కోసం ఎక్కడైనా రోడ్డు తవ్వితే ఎవరెవరితో ఎంక్వైరీ చేయించుకుని ఎక్కడ గోతులు ఉన్నాయో అక్కడ గోతులు చూడటం, ఆ గోతుల దగ్గర అటు ఇటు కాసేపు నడయాడి నోటుకొచ్చిన విధంగా మాట్లాడటం, ఇలాంటి చర్యలు చేస్తున్నారు. వయసు రీత్యా కానీ లేకపోతే పెద్దరికం రీత్యా కానీ అది ఆయనకి తగదు. ఎందుకంటే ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు. మీరు మాట్లాడే దాంట్లో ప్రజలేమి అమాయకులు కాదు. ప్రజల విద్యలో ఎవరు నీతి నిజాయితీతో నిబద్ధతతో కరోనా లాంటి కష్టకాలంలో ఉత్తర నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడ్డారు. ఆయన మొన్న ఏదో మాట్లాడుతూ నేను 40 కమ్యూనిటీ హాల్స్ కట్టాను, ఈ కమ్యూనిటీ హాల్స్ అన్నింటినీ కూడా సచివాలయాలకు వాడుతున్నారు, ప్రభుత్వం నేను గెలిస్తే ఈ సచివాలయాలన్నింటినీ కూడా అద్దె కొంపల్లో కంటే మాట్లాడేటప్పుడు కూడా ఆలోచించి మాట్లాడాలి. సచివాలయ వ్యవస్థ వల్ల ఈరోజు మీ ప్రభుత్వ హయాంలో 2014 నుంచి 2019 వరకు ఎవరికన్నా పెన్షన్ కావాలంటే కాళ్ళు నొప్పులు పుట్టేలా, చెప్పులు అరిగిపోయేలా తిరగాల్సిన పరిస్థితులు లైన్లో నించుని. ఈరోజు ఒకరు చచ్చిపోతేనే కానీ ఒకరికి పెన్షన్ ఇచ్చేది కాదు మీ దత్త తండ్రి చంద్రబాబు నాయుడు హయాంలో. ఈరోజు ప్రతి నెల సూర్యుడు ఉదయించే సూర్యోదయంతో పోటీ పడుతూ ఇంటి వద్దకే వాలంటీర్లు పెన్షన్ ఇస్తున్నారు. దయచేసి విష్ణుకుమార్ రాజు గారు, మీ చిన్నతనం, మీ వయసు రీత్యా, మీ ధనం రీత్యా మిమ్మల్ని తగ్గించుకుని మాట్లాడితే ప్రజలు ఏ విధంగా చర్చించుకుంటారో మీరు ఒకసారి ఆలోచించండి. ఈ నియోజకవర్గంలో వచ్చిన పెట్టుబడులు మీరు ఎక్కడ నియోజకవర్గంలో ఏ సెంటర్స్, ఏ కాలనీలోని ఏ పెద్ద మనుషుల సమక్షంలో సిద్ధంగా ఉన్నాం. వారికై రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయి. మా కార్యకర్తలు చాలా సమన్వయంతో మీరు తప్పుడు ప్రసంగాల వల్ల
నేను చాలా వరకు కూడా సమన్వయం పాటించమని మా కార్యకర్తలందరినీ కూడా నేను ఎప్పటికప్పుడు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు దయచేసి సమన్వయంతో మాట్లాడాలి. మీ వయసుకి తగినట్టు హోందాగా వ్యవహరిస్తే రాజకీయాలు అందరికీ కూడా మంచిదని నేను ఆయన విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు 40 కమ్యూనిటీ హాల్స్ కట్టి సచివాలయాలకు వాడితే నేను 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయడం జరిగింది. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం. ప్రతి స్కూల్ని రెనోవేట్ చేశాం. 4 స్కూల్స్ని స్మార్ట్ సిటీ స్కూల్స్కి అభివృద్ధి చేశాం. ఈ నియోజకవర్గంలో పార్కుల కోసం కేవలం పార్కుల కోసం 22 కోట్ల రూపాయలు వెచ్చించాం. ఇప్పటి వరకు ఖర్చు పెట్టిన మొత్తం 435 కోట్ల రూపాయలు. ఉన్న ప్రపోజల్స్ ఇంకో 70 కోట్ల రూపాయలు ప్రపోజల్ 34 కోట్ల 76 లక్షలకు సంబంధించి మాధవదారి నుంచి అల్లూరు సీతారామరాజు వరకు రోడ్డు, 22 కోట్లకు సంబంధించి పార్క్స్ ఎమ్యూనిటీస్ సంబంధించి 9.5 కోట్ల రూపాయలతో ఒక సబ్ స్టేషను, అంతేకాకుండా 16 ట్రాన్స్ఫార్మర్స్ని అప్గ్రేడ్ చేయబోతున్నాం. దాని విలువ 6.5 కోట్లు. ఇవన్నీ కలిసి ఇప్పుడు ఖర్చు పెట్టింది కాకుండా కోట్ల ప్రపోజల్స్ ఉన్నాయి. అంటే సుమారు 500 కోట్ల రూపాయలతో 4.5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు కరోనాతో ఉంటే మేము వెచ్చించడం జరిగింది. ఏదైతే ఎవరికో పుట్టిన అయితే చంద్రబాబు నాయుడు కూడా అంతే. ఎవరికో పుట్టిన పిల్లనో నాకే పుట్టారని చెప్పుకునే సందంగా మేము వేసిన రోడ్లని, మేము అభివృద్ధి చేసిన పార్కుల్ని మేము చేసి ఉంటాం. సిగ్గుసేటు. అంటే అధికారం కోసం అరులు కల్పించారు. మంచి విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఒక మంచి వాతావరణం ఉంది. విశాఖ ఉత్తర నియోజకవర్గ ప్రజల ఆశీస్సులు ఈ రోజు పెద్ద ఎత్తున పెట్టుబడులు కూడా వచ్చినాయి. ఎందుకంటే మనం కళ్ళలో కూడా ఊహించలేదు. అనుగుణంగా ఈ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేయాలని మా ముందున్న లక్ష్యం. స్టీల్ ప్లాంట్ కోసం త్యాగం చేసిన ఎవరైతే ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఉన్నారో లోపరిగా అయిపోయారు. మరి ఇప్పుడు కొత్తగా బీజేపీ ఆఫీసులు మళ్ళీ సీజనల్ బిజినెస్ లాగా ఓపెన్ అవుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇప్పుడు మొన్నటిదాకా ఏమన్నారు, స్టీల్ ప్లాంట్ అనేది కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే కేంద్ర ప్రభుత్వ సంస్థ. స్టీల్ ప్లాంట్ అనేది కేంద్రంలో ఎవరు అధికారంలో ఉన్నారు? బీజేపీ అధికారంలో ఉంది. ఈరోజు బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకుంటున్నారు? గతంలో 1999లో బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నారు? 2014లో బీజేపీతో ఎవరు పొత్తు పెట్టుకున్నారు? అంటే ప్రజలకు అన్నీ తెలుసు. మీ నాటకాలు, మీ కుట్రలు. ఎందుకంటే ఏదో సామెత చెప్తారు, కుక్కలు చెప్పులు వెతుకుతాయి, నక్కలు బొరియలు వెతుకుతాయి. మీకు అర్థమై ఉంటుంది. వాళ్ళు చేసే రాజకీయ విధానం ఈ రాష్ట్రంలో జరుగుతున్నది అదే. ఇప్పుడు కూడా కుక్కలు చెప్పుల వైపే చూస్తాయి, నక్కలు బొరియల వైపే చూస్తాయి. తన పదవిని త్యాగం చేశాను అంటున్నారు కదా గంటా శ్రీనివాసరావు గారు. అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం పదవి త్యాగం చేశారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గంటా శ్రీనివాసరావు గారిని శాశ్వతంగా మాజీ చేయాలనుకుంటున్నారు.